కార్మికుల సమస్యలపై నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికులతో ధర్నాలు చేపట్టారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం PLTU రాష్ట్ర 2వ మహాసభ పిలుపు సిరిగాద సిద్దిరాములను ప్రతినిధుల మహాసభలో ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీతో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 11న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా నుండి బీడీ కార్మికులు, ఫ్యాక్టర్లు బట్టి చటన్ నెలసరి ఉద్యోగులు, బీడీ కట్టలకు బాక్స్లు పెట్టే కార్మికులు, బీడీ టేకేదారులు, మునింలు భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొన్న కార్మికులకు, రెండవ రోజు జరిగిన ప్రతినిధుల మహాసభలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు విప్లవ జైజేలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర సెంటర్ నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరపు ఎల్లయ్య, కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జగదీష్, నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీహరి, సిద్దిపేట జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, సిరిసిల్ల జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శి చట్ల పోషవ్వ, నిర్మల్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శి సుజాత, నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభులింగం, జగత్యాల జిల్లా నుండి రాష్ట్ర కోశాధికారి ఎస్టి సయ్యద్, నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు పేను, గోదావరి, భారతి, లక్ష్మి, సాయ గౌడ్, నర్సింలు, ఎల్లమ్మ, గుట్టసాయిలు, కామారెడ్డి నుంచి గంగమణి, లక్ష్మి, కుమ్మరి రవి, బాలకిషన్, శ్రీనివాస్, గంగాధర్, చక్రపాణి, సిరిసిల్ల జిల్లా నుండి రాజు, బాలరెడ్డి, లతా, ప్రసాద్, రాజ్ రెడ్డి, సిద్దిపేట జిల్లా నుండి నర్సింలు, కె రాజు, వాహిద్, ధర్మేందర్, లక్ష్మి, నిర్మల్ జిల్లా నుండి అరుణ, చిన్నయ్య, లావణ్య, ఆదిలాబాద్ జిల్లా నుండి లక్ష్మణ్, జగిత్యాల నుండి శేఖర్, సత్తయ్య, మొహియుద్దీన్, మెదక్ జిల్లా నుండి లింగం, అరుణ పాల్గొన్నారు. అక్టోబర్ 11 శనివారము, ఆదివారము మొన్న నిన్న 2 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా మొదటి రోజు వేలాది మంది కార్మికులతోటి భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి నిన్నటి రోజున ఆదివారం నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల మహాసభ జరగడం జరిగినది. ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ నూతన రాష్ట్ర కమిటీగా అధ్యక్షునిగా సిద్దిరాములు నన్ను మళ్ళీ తిరిగి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగార పెళ్ళయ్య, ఇంకో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జగదీష్, నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ఇంకొక ఉపాధ్యక్షుడు శ్రీహరి, సిద్దిపేట జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముద్రపోల అంజనేయులు, సిరిసిల్ల జిల్లా నుండి, మరి ఇంకో రాష్ట్ర సహాయక కార్యదర్శిగా చాట్ల పోషవ్వ, నిర్మల్ జిల్లా నుండి, సయ్యదు రాష్ట్ర కోశాధికారిగా నిజామాబాద్ జిల్లా నుండి, మరి దాదాపు 10 జిల్లాల నుండి 41 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ తిరిగి మళ్ళా మహాసభల వరకు ఈ మహాసభ నిర్ణయం చేయడం జరిగినది. భవిష్యత్తు కర్తవ్యాలు, తీర్మానాలు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్తవ్యాల మీద 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు మొన్న 11, 12 తేదీలలో వారి బహిరంగ సభ అలాగే ప్రతినిధుల మహాసభ జరిగిన సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతనంగా ఏర్పడిన సందర్భంగా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్మిక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి తీర్మానాలు నవంబరు 3న అన్ని జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమాలు, జీవన వృత్తికై పోరాటం సన్నద్ధంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు అందరికీ కూడా జీవో అమలు చేయాలని కూడా మా రాష్ట్ర కమిటీ కూడా పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా రిటైర్మెంట్ పెన్షన్ 9,000 అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి దాంతోపాటుగా కేంద్రంలో ఉన్నటువంటి కమిషనరు మరి 3,000కు పెన్షన్ అనేది కుదించడం జరిగింది. దాని మీద గెజిట్ సంతకం చేయాలని కూడా ధర్నా కార్యక్రమాలు చేయాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పుడు 11/12 బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO ఆధ్వర్యంలో మహాసభ ద్వితీయ మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. 2 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్మికులకు చేయడం జరిగింది. కార్మికులకు అలాగే సహకరించిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కర్తవ్యాలకు సంబంధించి ఇప్పుడు బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంపుదలపై ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయలు ఇవ్వాలని, జీవన వృత్తి బీడీ కార్మికులు నెలకు 26 రోజులు చేతి నిండా పనికి అన్ని స్థాయిలో ఆందోళన పోరాటాలు చేస్తామని, బీడీ పరిశ్రమపై కోటా చట్టము ఆంక్షలు ఎత్తివేసి GST నుండి బీడీ పరిశ్రమను మినహాయింపు చేయాలని, EPF పింఛను 9,000కు ఇవ్వాలని, ప్రతి రిటైర్మెంట్ కార్మికురాలికి 9,000 పింఛను ఇవ్వాలని, అట్లాగే వచ్చిన కార్మిక సంఘాలతో జేఏసీగా ఏర్పడి చేసిన జిల్లా కేంద్రాల్లో ఆందోళనలపై సిద్ధం చేయాలని, చలో ఢిల్లీ వరకు పోరాటం చేయాలని, ఇవన్నీ కూడా అమలు కోసము ఈ నవంబర్ 3 తారీఖు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. దీని అంతటికీ కార్మికులు అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.